హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్స్. ప్రీవియస్గా మనం యావరేజ్కి సంబంధించి మోడల్స్ని డిస్కషన్ చేసినాం. సో ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకొక మోడల్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేసుకుందాం. సో ద క్వశ్చన్ ఈస్ the sum of the three consecutive odd numbers. Okay, the sum of three consecutive odd numbers is 30 more than the average of these numbers. What is the first of this number? Okay, some three consecutive odd numbers ఉన్నాయంట. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ గురించి. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ కంటిన్యూయేషన్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ గురించి కానీ నిన్న మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ రోజు ఏమంటున్నాడు అంటే సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ 30 more than the average of these numbers. అంటే ఈ యొక్క త్రీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క వాటి యొక్క యావరేజ్ వాటి సమ్ కి 30 ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటుండో. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కి మనం ఏం చేస్తామంటే త్రూ ఆప్షన్స్ ని తీసుకొని మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ ఆప్షన్ ఏ నుంచి తీసుకుంటున్నా, త్రూ ఆప్షన్ ఏ. సో త్రీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో నేను 11 తీసుకుంటున్నా, ఎందుకంటే ఆప్షన్ ఏ విచ్ ఇస్ ద what is the first of this number. సో ఫస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ లో నేను 11 ని కన్సిడర్ చేసుకుంటున్నా. 11 తర్వాత మనకు కాన్సిక్యూటివ్ 3 ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 11 తర్వాత వచ్చేటటువంటి ఆడ్ నెంబర్ ఏంటి అంటే 13. దెన్ ఆఫ్టర్ వచ్చేది ఏంటి అంటే 15. సో 11 13 15 ఈ మూడిటి సమ్ ఆఫ్ దీస్ 3 ఆడ్ నెంబర్స్ ఎంత అంటే 11 13 15. సో మనకు తీసుకుంటే కనుక 39. సో 39 is the sum of these odd numbers and average. Okay, average of this number is 13. ఎందుకు అంటే ఆల్రెడీ నిన్న మనం డిస్కషన్ చేసిన ఎప్పుడైతే డిఫరెన్స్ కనుక సేమ్ గా ఉందో సిరీస్ లో ఏవైతే సిరీస్ లో ఇచ్చినటువంటి నెంబర్స్ కి డిఫరెన్స్ ఏదైతే సేమ్ గా ఉందో అప్పుడు దాని మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని యావరేజ్ గా కన్సిడర్ చేసుకుంటాం అన్నాం. సో ఇక్కడ 13 యావరేజ్ గా అవుతుంది. సో ఈ 13 అనేది 13 మరియు 39 డిఫరెన్స్ మనకు 30 ఉండాలి అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ 30 లేదు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ బి ని కన్సిడర్ చేసుకుందాం. ఆప్షన్ బి కనుక చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ నెంబర్ గా 13 ని కన్సిడర్ చేసుకుంటున్నా, దెన్ ఆఫ్టర్ 15 అండ్ దెన్ ఆఫ్టర్ వచ్చేటటువంటి ఆడ్ నెంబర్ ఏది అంటే 17. సో ఈ మూడిట్లో మధ్యలో యావరేజ్ ఏంటి అంటే 15 అండి. సో ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటున్నాం, డిఫరెన్స్ సేమ్ గా ఉంటుంది. సో మిడ్ టర్మే యావరేజ్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ యావరేజ్ ఎంత అంటే 15. సో సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఎంత అంటే 13 15 17 ఎంత అంటే 45 అండి. సో 45 అనేది వీటి యొక్క సమ్. సో the sum of three consecutive odd numbers is more than 30 more than. సో ఇక్కడ 15 కి 30 45 కి డిఫరెన్స్ చూసుకుంటే మనకు 30 ఉంది. సో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, the average of 5 numbers is 27. Okay, the average of 5 numbers is 27 if one number is excluded. Okay, if one number is excluded then the average becomes 25, then the excluded number is అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మొత్తం ఒక 5 నెంబర్స్ ఉన్నాయంటండి. ఆ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 27 అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ 5 నెంబర్స్ లో నుంచి ఒక నెంబర్ ని మనము ఎక్స్క్లూడ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. సో ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత 4 నెంబర్స్ రిమైనింగ్ ఉంటాయి. సో వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 25 అని చెప్పేసి అంటున్నాడు. సో 25 అని చెప్పేసి అంటున్నాడు. సో ఎక్స్క్లూడ్ చేసినటువంటి నెంబర్ ఏది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఎక్స్క్లూడ్ చేసినటువంటి నెంబర్ ఏది అని చెప్పేసి అంటున్నాడు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం లేదు, సింపుల్ గా 5 into 27. ఎందుకు అంటే 5 into 27 చేస్తే ఆ యావరేజ్ యొక్క నెంబర్స్ యొక్క టోటల్ నెంబర్ వస్తుంది. సో 5 27 ఎంత అంటే 135. ఓకే, 5 27 ఎంత 135. నెక్స్ట్ 4 into 25. ఎందుకు అంటే వన్ నెంబర్ ని ఎక్స్క్లూడ్ చేసినాం మనం. ఓకే, 5 నెంబర్స్ నుంచి వన్ నెంబర్ ని ఎక్స్క్లూడ్ చేసినాం. సో 5 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ ని ఎక్స్క్లూడ్ చేస్తే 4 నెంబర్స్ రిమైనింగ్ ఉంటాయి. సో యావరేజ్ బికమ్స్ 25 అని చెప్పేసి అన్నీ చెప్పిండు. సో 4 into 25 ఎంత అంటే 100. సో రిమైనింగ్ ఎంత అంటే మనకు మిగిలింది 35 అండి. సో ఇది ఆ నెంబర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ 35 అనేది ఆ యొక్క నెంబర్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే తీసేసినామో ఆ నెంబర్ 35 అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.